ఇవాళ నేను ఆ రివ్యూ మీటింగ్కి బాజాబ్తు నేను ఒక శాసనసభ్యునిగా ఇవాళ బాజాబ్తు ఒక శాసనసభ్యునిగా ఇన్విటేషన్ ఇస్తే ఆ మీటింగ్లకు పోయినా ఇవాళ మంత్రుల ముంగటనే గొర్ర 100 మంది పోలీసులు నేను ప్రశ్నలు అడుగుతున్నందుకు రైతుల పక్షాన నిలబడుతున్నందుకు నన్ను గుంజుకొని పోతుంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇది చేయడం మీరు తప్పు అని మంత్రులు ఎందుకు ఆపుతలేరు అని నేను అడుగుతా ఉన్నాను. బరాబర్ మేము అడుగుతాం, అడిగితే జవాబు చెప్పుర్రి. మీకు చాతన కాకపోతే మాకు చాతన అయితలేదు, మేము తప్పు చేసినామని చెప్పుర్రి. అది ఎప్పుడు మాత్రం చాతన అయితలేదు, దానికి జవాబు చెప్పరు. వాళ్ళని గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెడతామంటారు, కేసులు పెడతామంటారు, లేకుంటే దాడులు చేస్తామంటారు. ఏం దాడులు చేస్తారు? ఎన్ని రోజులు దాడులు చేస్తారు? భయపడతామా దాడులు చేస్తే? మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నా, పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ సిగ్గు శరము లజ్జ మానము అన్నం తింటుంటే ఇలా నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేయి, ఆడ కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేయి, నువ్వు గెలుస్తావా చూస్తా. చలో నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా, ఈ 10 మంది ఎమ్మెల్యేలను మీరు రాజీనామా చేయరి. హుజరాబాద్ ఎమ్మెల్యేకి నేను కూడా రాజీనామా చేస్తా. పోటీకి దిగుదాం, ప్రజల పక్షాన నిలబడదాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఏమి జవాబు చెప్తారో, ఎట్ట జవాబు ఇస్తారో చూద్దాం. పారి మీకు దమ్ము లేదా? మీకు దమ్ము లేదా? మీ 10 మంది రాజీనామా చేయరి, నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. అవసరమైతే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తాం. రాబోయే ఎలక్షన్లకు పోదాం, చూద్దాం. ఇక మీరేంది మేమేందో చూసుకుందాం. ప్రజలు జవాబు చెప్తారు కదా, దీనికి జవాబు చెప్పరు. దాడులు చేస్తాం, కొడతాం, గుద్దుతాం, పోలీస్ కేసులు పెడతాం.